వెజ్లో అందరికి నచ్చేది పప్పుచారు. నా స్టైల్లో ఈజీ ప్రాసెస్లో పప్పుచారు ఎలా చేయాలో చూపిస్తే చూసేయండి. 2 గ్లాస్ కందిపప్పు వేసి అయితే మంచిగా వాష్ చేసుకొని అయితే ఒక 5 గ్లాసెస్ వాటర్ వేసి అయితే అందులో కొంచెం పసుపు ఆయిల్ వేసి అయితే 6 విజిల్స్ వచ్చేదాకనైతే పప్పును మంచిగా ఉడకనివ్వాలి. నెక్స్ట్ అయితే చింతపండు రసం కోసం అయితే చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ నానితే చింతపండు గుజ్జు అనేది మంచిగా వస్తుంది. చింతపండు అయితే నానబెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక 10 ఎల్లిగడ్డలు తీసుకొని అయితే పొట్టు తీసుకొని కచ్చాపెచ్చగా దంచి అయితే స్టవ్ పైన అయితే ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లిగడ్డ మనం దంచి పెట్టుకుని ఎల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఆనియన్, క్యారెట్, ములక్కాయలు అన్నీ వేసేసి అయితే అవి మగ్గడానికి అయితే కొంచెం సాల్ట్ వేసేసి పసుపు వేసి అయితే టమాటాలు వేసేసి అయితే మంచిగా మగ్గనివ్వాలి. అవి అంతా మంచిగా మగ్గే లోపు అయితే మన పప్పు అయితే ఉడికిపోతుంది కదా, పప్పును కూడా ఇంట్లోకైతే వేసేసేయాలి. వేసి ఒక 5 మినిట్స్ కలిపినాకనైతే మనం చింతపండు రసం పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసం అయితే గుజ్జులకించి చింతపండు రసం తీసేసి అయితే చింతపండు రసం కూడా ఇందులో వేసేసేయాలి. వేసేసినాక అందులోకి మనం పులుపు చూసుకొని టేస్ట్ చేసినాక అందులో కొన్ని గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని మనం కారం సరిపోకపోతే కొంచెం కారం వేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాంబార్ పొడి కూడా వేసుకుంటారు కానీ నాకు నచ్చక అయితే నేను వేసుకోను సాంబార్ పొడి. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ వేసుకోండి. అంత ఒక 10 మినిట్స్ అయితే కొంచెం చారంతా మసిలినాక వేడి వేడి అన్నంలో పప్పుచారు వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే ఎంత బాగుంటే మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. ఓకే, బాయ్ బాయ్.